ఏటి ఒడ్డున నీటి పూలు 4వ భాగం. శ్రోతలకు చిన్న గమనిక, మైక్ చెడిపోయినందువల్ల వాయిస్ రావట్లేదండి. వితౌట్ మైక్ రికార్డింగ్ చేస్తున్నాను. ఇది బాగా వినిపించింది అంటే ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఈ నవల మాత్రం వినిపించి మైక్ రిపేర్ అయిన తర్వాత మళ్ళీ వీడియోలు పెట్టడం జరుగుతుంది. దయచేసి అసౌకర్యానికి మన్నించండి. మైక్ రిపేర్ కావడానికి 10 రోజులు పట్టొచ్చు. అందుకని అందరూ సహకరించవలసిందిగా ప్రార్థన. 3వ భాగంలో సగం ఎపిసోడ్లో వాయిస్ రాలేదండి. అక్కడి నుంచి కొనసాగిస్తున్నాను. అతని సూచన చారుమతికి రామారావు గారికి వేసంగి సెలవులు ఇచ్చేశారు. ఆదివారం ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్దామని గోపాల్ సూచన చేశాడు. అతని సూచన అందరికీ నచ్చింది. ముఖ్యంగా రామారావు గారు, భగవతి చాలా మద్దతు ఇచ్చి ఉత్సాహం చూపించారు. ఎక్కడికి వెళ్దామని ఆలోచించారు. సర్పవరం వెళ్దాం, అక్కడ మల్లె తోటలు, మామిడి తోటలు చాలా బాగుంటాయి అంది చారుమతి. అవును, అక్కడ భావనారాయణ స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు అంది శాంతమ్మ. అందరూ ఆమోదించారు. పొద్దున్నే తినడానికి ఏమైనా తీసుకుని వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. తమతో పాటు శాంతమ్మ, గోపాల్ తల్లి శారదమ్మ కూడా రావాలని చిన్నవాళ్ళంతా పట్టుబట్టారు. మీ అందరితో మేమెందుకు అని వెనక తీసిన చిన్నవాళ్ళు బలవంతానికి లొంగక తప్పింది కాదు పెద్దవాళ్ళకి. ఆదివారం ఉదయం 8 గంటకల్లా వచ్చేశారు శారదమ్మ, గోపాలును. పెద్ద క్యారియర్ నిండా జంతికలు, చేగోడీలు చేసి తెచ్చింది శారదమ్మ. పులిహోర దద్దోజనం చేసింది శాంతమ్మ. కోటయ్య కొట్లో 2 రూపాయలు పెట్టి కాజాలు కొనుక్కురావయ్యా అన్నారు రామారావు గారు. ఇంటికి తాళం వేసుకుని క్యారియర్లతో బయలుదేరుతున్న ఆ కుటుంబాన్ని వింతగా చూశారు ఇరుగు పొరుగు. మసీదు దగ్గర సిటీ బస్ కోసం అందరూ నిల్చున్నారు. గోపాల్ దగ్గరలోనే ఉన్న కోటయ్య మిఠాయి దుకాణానికి వెళ్ళి కాజాలు తెచ్చాడు. శంకరం పంపిన 500లో మిగిలిన 2 రూపాయలు పెట్టి కొబ్బరికాయ, పళ్ళు, పువ్వులు, కర్పూరం, అగరబత్తులు కొంది చారుమతి. సర్పవరం కాకినాడకి దగ్గరలోనే ఉంది. కాకినాడ నుంచి సిటీ బస్సులు వెళ్తాయి. బస్సులో ఎక్కి అరగంటలో సర్పవరంలో దిగారు అంతా. ఊరికి కొంత దూరంగా ఆగింది బస్సు. మామిడి తోటలు చూడగానే ఆనందమైంది అందరికీ. మామిడి చెట్లన్నిటికీ బరువుగా కాయలు వేలాడుతున్నాయి. ఈసారి మామిడి కాపు బాగుంది అన్నారు రామారావు గారు. కనుచూపు మేరంతా పచ్చని తోటలతో నిండిన ఆ ఊరు చూస్తూ. మామిడి తోటల మధ్య ఇసుకబాటలో నడిచారు అందరూ. గుడికి చేరువవుతున్న కొద్దీ పూల తోటలు ఎక్కువయ్యాయి. ఎక్కడ చూసినా మల్లె తోటలు, గులాబీ తోటలు, పూల తోటల మధ్య కాయగూరల మడలును. ఈ పూలు, కాయలు చూస్తూ ఎన్ని రోజులైనా గడిపేయవచ్చు అంది చారుమతి. గుడి చేరారు. అది చాలా పురాతనమైనది, శిథిలావస్థలో ఉంది. గుడికి ఎదురుగా చెరువు ఉంది. చెరువు నిండా తెల్లని, ఎర్రని తామర పువ్వులు. దీన్ని నారదగుండం అంటారు అంది శాంతమ్మ. బావా, నాకు ఆ ఎర్ర తామర పువ్వులు తెచ్చిపెట్టవు అంది భగవతి గోపాల్ని చూస్తూ. తనకి బావ వరుస అవుతాడని తెలిసాక బాబా అనే పిలుస్తోంది అతన్ని భగవతి. శారదమ్మ కొడుకుని బాబు అని పిలవడం వల్ల తక్కినందరూ బాబు అనే పిలుస్తున్నారు. మాలతి మాత్రం ఏమని పిలవదు. మాలతి కంటే గోపాల్ 2 ఏళ్లు పెద్దవాడు. గోపాల్ ప్యాంటు కాళ్ళ దగ్గర పైకి మడిచి చెరువు ఒడ్డుకు వెళ్ళి కొన్ని ఎర్ర, తెల్ల తామరలు తెచ్చి భగవతికిచ్చాడు. తెల్లటి భగవతి నల్లటి జార్జెట్ చీరలో, చేతిలో తామర పువ్వులతో ఎంతో ముద్దుగా, అందంగా ఉంది. చెరువులో కాళ్ళు కడుక్కుని గుడి లోపలికి వెళ్లారు. గుడి అంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే పూజారి వచ్చి దేవుడి విగ్రహాలకి దీపం వెలిగిస్తున్నాడు. పూజ చేయిస్తారేమిటి అన్నాడు అతను వీళ్లను చూస్తూనే. అష్టోత్తరం చేయండి అంది శాంతమ్మ పళ్ళు పూలు ఆయనకిస్తూ. పూజారి మంత్రాలతో పూజ చేసి హారతి వెలిగించి, ఈ స్వామిని భావనారాయణ స్వామి అంటారు, శ్రీ మహావిష్ణువు అవతారమే అన్నాడు. అందరూ భక్తితో నమస్కరించి బయటకొచ్చారు. కాసేపు చెరువు పక్కనే ఉన్న గడ్డివామ దగ్గర కూర్చొని 12 గంటలకి తెచ్చుకున్న పులిహోర, దద్దోజనం తిని తోటలు చూడటానికి బయలుదేరారు. మల్లె తోటలలో మల్లె మొగ్గలు లెక్కలేనని నక్షత్రాల్లా ఉన్నాయి. ఒక తోటలో మాలికి డబ్బులిచ్చి పైట చెంగు నిండా మల్లెలు పోయించుకుంది భగవతి. మామిడి తోటల్లో మాత్రం కాయ ముట్టుకోనివ్వమన్నారు తోటమాలులు. రామారావు గారు ఒక తోటమాలిని అడిగారు. అక్కడ నీడగా ఉంది, చెట్ల కింద కాసేపు కూర్చుని వెళ్ళిపోతాం అని అతను ఒప్పుకున్నాడు. అందరూ చెట్ల కింద కూర్చున్నారు. భానుమతి, మాలతి మల్లె మొగ్గలు కడుతూ కూర్చున్నారు. మల్లె మొగ్గల కోసమని ఇంటి దగ్గర నుంచే దారం తెచ్చారు వాళ్ళు. శారదమ్మ తన క్యారియర్ తీసి జంతికలు, చేగోడీలు కాగితాల్లో పెట్టి అందరికీ ఇచ్చింది. శారదమ్మ,
ఒక చక్కటి కృతి పాడమ్మా. చిన్నప్పుడు నువ్వెంతో బాగా పాడేదానివి. మళ్ళీ నీ పాట వినాలని ఉంది అంది శాంతమ్మ. నా గొంతుక ఇప్పుడు బాగాలేదు వదిన, బొంగురు పోయింది. పాట కూడా మర్చిపోయాను అంది శారదమ్మ. పర్వాలేదు పాడండి, నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అన్నారు రామారావు గారు. శారదమ్మ కాసేపు ఆలోచించి యదుకుల కాంబోజీ రాగంలో త్యాగరాజ కృతి పాడింది. చారుమతి ఆవిడ్నే చూస్తూ కూర్చుంది. ఆవిడ గొంతుకలో శ్రావ్యత తగ్గిపోయి ఉండొచ్చు, కానీ పాటలో భావం మేళవించి తన్మయురాలై పాడుతోంది. భగవంతుణ్ణి ఎదుట నిలిచి వేడుకుంటున్నట్లే ఉంది. శారదమ్మ సన్నగా ఉంటుంది. పేదరికం, కష్టాలు అనుభవించిన జాడలు ఆవిడలో ముద్ర వేసుకున్నాయి. ఆవిడ కళ్ళు దీనంగా, అమాయకంగా ఉంటాయి. మంచితనం మనిషిలో, మాటలో నిండి ఉంటుంది. గోపాల్కి తల్లి మంచితనమే వచ్చింది అనుకుంది చారుమతి. ఎంత బాగా పాడారమ్మా. ఈ పాటకి ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ రికార్డుంది. ఆయనే ఎంతో బాగా పాడారు అనుకున్నాను, కానీ ఆయన పాటను మించిపోయింది మీ పాట అన్నారు రామారావు గారు. అమ్మా, నీకింత బాగా సంగీతం వచ్చు కదా బాబు, నీకు వచ్చి ఉండాలి. నువ్వో పాట పాడు అంది భానుమతి. నాకు సంగీతం రాదు, భావగీతాలు పాడతాను అన్నాడు గోపాల్. అవే పాడు అంది చారుమతి. గోపాల్ గొంతు సవరించుకున్నాడు. ఎంకిపాట ఎత్తుకున్నాడు. అతని గొంతుకలోని గంభీరత్వం, బొంగురుతనం పాటకి నిండుతనం కూర్చాయి. ఆడపిల్లలందరికీ అతని పాట ఎంతో నచ్చింది. ఎన్నాళ్లైంది భావగీతం విని అంది భానుమతి. ఎవరు పాడేవారు పూర్వం అన్నాడు గోపాల్. ఎవరు పాడటమేమిటి, మా అక్క పాడుతుంది అంది మాలతి చారుమతిని చూపిస్తూ. వదిన, నువ్వొక పాట పాడవా అన్నాడు గోపాల్. నువ్వు పాడతావని ఇన్నాళ్ళు నాకు తెలియదమ్మా అన్నారు రామారావు గారు ఆశ్చర్యంగా. కృష్ణశాస్త్రి గారి పాట పాడింది చారుమతి. చారుమతి కంఠం చాలా తీయగా, మధురంగా ఉంది. నువ్వు ఇంత తీయగా పాడితే మా బ్రతుకు మోయలేని బరువైపోతుంది అన్నాడు గోపాల్ సంతోషంగా. బావగారు, మీకు భావగీతాలంటే అట్టే ఇష్టమున్నట్టు లేదే అంది మాలతి. ఎందుకు ఇష్టం లేదమ్మా, మా చిన్నప్పుడు మేం రాజేశ్వరరావు, బాలసరస్వతి, సూర్యకుమారి పాడిన భావగీతాలు ఎక్కువగా వినేవాళ్ళం. అయితే మాత్రం వాళ్ళకి ఇటు భావగీతాలు, కర్ణాటక సంగీతం, అటు సైగల్, పంకజ్ మల్లిక్ పాడిన హిందీ పాటలు అన్నీ ఇష్టమే. నాకు ప్రత్యేకంగా సైగల్ పాటలంటే చాలా ఇష్టం అన్నారు రామారావు గారు. సైగల్ పాటలంటే చాలామంది పెద్దవాళ్ళు ఇష్టపడతారు. అతని పాటల్లో ఉన్న గొప్పదనం ఏమిటో అన్నాడు గోపాల్. నువ్వొక్కసారి సైగల్ పాడిన సోజా, రాజకుమారి, బాబుల్ మోరా వంటివి జాగ్రత్తగా వింటే అందులో ఉండే గొప్పదనం నీకే తెలుస్తుంది. ఈ మారు శ్రద్ధగా వింటాను. మీరెంతో బాగుంటాయి అంటున్నారుగా. ఇప్పటిదాకా నేను అతిగా ఇష్టపడినవి భావగీతాలే అన్నాడు గోపాల్. నాకో స్నేహితుడు దొరికాడు భావగీతాలంటే ఇష్టపడడానికి అనుకుంది చారుమతి. ఎండ తగ్గుముఖం పట్టి సాయంకాలం పడుతూ ఉండడంతో అందరూ లేచారు. అయ్యో, అప్పుడే లేస్తున్నారేమిటి, ఒక్క సినిమా పాట పాడు బావా అంది భగవతి గోపాల్ని చూస్తూ. అందరూ నవ్వారు. నీ సినిమా పాట బాకీ ఉండిపోయిందా అంది శాంతమ్మ. నాకు రావు భగవతి, నీకోసం నేర్చుకుంటాలే అన్నాడు గోపాల్. జడల నిండా మల్లెదండలతో, ఖాళీ అయిన క్యారియర్లతో తిరుగుముఖం పట్టారు. పిక్నిక్ చాలా సరదాగా గడిచింది అంది భానుమతి. అవును, చాలా బాగుంది అన్నారు తక్కిన అందరూ. శంకరం కూడా ఉంటే బాగుండును అంది శాంతమ్మ. కొడుకు దగ్గర లేకపోవడం ఆవిడికి ఎప్పుడూ లోటుగానే ఉంటుంది. జూన్ నెల వచ్చింది. స్కూళ్లు తెరిచారు. మాలతికి కూడా టైపిస్ట్ ఉద్యోగం దొరికింది. శంకరం 100 రూపాయలు పంపాడు. చారుమతి మనస్సుకి ఉల్లాసంగా ఉంది. ఇన్నాళ్లు మోసిన కుటుంబ భారం దించుకున్నట్టయింది. స్కూలు తెరిచిన రోజు చారుమతి ఉదయం స్కూలుకు వెళ్ళి రాత్రి ఆలస్యంగా 8 గంటలకి ఇంటికి చేరేది. అందరి భోజనాలు అయిపోయినా శాంతమ్మ వంటింట్లో కూతురు కోసం కాచుకుని ఉంది. నువ్వు భోజనం చేసేయలేకపోయావా అమ్మా, నా కోసం ఎందుకు కూర్చున్నావు అంది చారుమతి వంటింట్లోకి వస్తూ. అంత తొందరగా భోజనం చేసి నేను పడే పాట ఏముంది. అవును, ఈరోజు ఇంత ఆలస్యమైందేం అంది శాంతమ్మ. పద్మ వచ్చిందమ్మా, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు? నెల్లాళ్ల పైనే అయిందట. మనం సర్పవరం వెళ్ళిన రోజు పద్మ వాళ్ళ నాన్నగారు మన ఇంటికి వచ్చి ఇల్లు తాళం వేసి ఉండటం చూసి వెళ్ళిపోయారట. మళ్ళీ ఈరోజు స్కూల్కి వచ్చి చెప్పారు. ఎలా ఉంది పద్మ, నెల తప్పిందా శాంత అడిగింది. పద్మ చాలా పాడైపోయిందమ్మా, సన్నగా డొక్కులా అయిపోయింది. మనిషి కూడా చాలా మారిపోయింది. ఏమిటో ముభావంగా ఉంటోంది. ఏం మాట్లాడదు. ఏం అడిగినా ఆ అంటూ సమాధానాలు చెప్తుంది. పద్మ నాన్నగారు, అమ్మగారు కూడా ఎందుకనో విచారంగా, దిగులుగా ఉన్నారు. నాకు పద్మని చూస్తే చాలా ఏడుపు వచ్చింది. పద్మ అలా ఎందుకు ఉందో శాంతమ్మకి అంతుబట్టలేదు. అత్తగారు మంచిది కాదేమో, కోడంట్రికం పెట్టిందేమో అంది చివరికి. భోజనాలు అయ్యాయి.
ఒక కంచంలో కొంచెం కూర, పచ్చడి, అన్నం, చిన్న గిన్నెతో మజ్జిగ ఎత్తిపెట్టింది శాంతమ్మ. ఎవరికమ్మా భోజనం ఎత్తిపెట్టావు అంది చారుమతి. భగవతి సినిమాకి వెళ్ళింది, వచ్చి తింటుందని. చారుమతి ఆ మాట వినగానే కోపం వచ్చింది. ఎన్నిసార్లు చెప్పానమ్మా సీతతో సినిమాలకు పంపొద్దని. 3 రోజులకు ఒక సినిమా చూడకపోతే ఈవిడ బ్రతకలేదా అంది. ఏం చెయ్యనే, ఇంట్లో కూర్చుంటే దానికి తోచదు, సినిమాకి పంపేదాకా ప్రాణాలు తోడేస్తుంది అంది శాంతమ్మ. దీని వరుస నాకేం నచ్చలేదు అంటూ చారుమతి ముందరి గదిలోకి వచ్చింది. రోజంతా పనిచేసి వచ్చిన మాలతి అలసటగా పడుకుని ఉంది. భాను ముందరి గదిలో భర్తతో మాట్లాడుతోంది. చల్లగాలి కోసం బయట వరండాలో చాప వేసుకుని మేనువాల్చింది చారుమతి. భగవతి ఆలోచనలే తిరుగుతున్నాయి. భగవతికి సీతకి సినిమాల పిచ్చి ఎక్కువ. వచ్చిన ప్రతి కొత్త సినిమాకి వెళ్ళవలసిందే. కొత్తవి లేకపోతే చూసిన పాత సినిమాయే మళ్ళీ చూస్తారు. లేదా ఒక సినిమాను బాగుందనో పాటలు నేర్చుకోవాలనో 3-4 సార్లు చూస్తారు. ఎందుకే అలా సినిమాలు చూస్తావు అని అడిగితే, మనం డబ్బు పెట్టుకోని అవసరం లేదుగా, సీత డబ్బు పెడుతుంది అంటుంది. ఆ మాట విని చారుమతి ఒకసారి గట్టిగా అంది, అలా ఇంకొకళ్ళ డబ్బు మీద సినిమాలు చూడటానికి సిగ్గులేదు అని. నాకేం సిగ్గులేదు, సినిమాలంటే నాకు ఇష్టం అంది భగవతి. ఛీ, ఏం మనిషి అని చారుమతి లోపలే చీత్కారం చేసుకుంది. సినిమాల మీద నుంచి దృష్టి చదువు మీద మళ్ళిద్దామని ఇంట్లో అంతా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు వ్యర్థమయ్యాయి. చదువు అంటే నాకు ఇష్టం లేదు, నేను పెళ్లి చేసుకుంటాను అని జవాబు చెప్పింది భగవతి. దీన్ని బాగు చేయడం ఎలాగో అనుకుంది చారుమతి. భగవతి మీద నుంచి ఆలోచనలు పద్మ మీదికి మళ్ళాయి. పద్మ అలా ఎందుకైందో. మద్రాసు ఎప్పుడు వెళ్తావు అంటే సరిగ్గా సమాధానం చెప్పలేదు. పరిస్థితి చూస్తే ఇప్పట్లో మద్రాసు వెళ్ళేటట్టు లేదు. ఎందుకు వచ్చేసినట్లు? అక్కడ ఏమైనా గొడవలు జరిగాయా? పద్మ ఎంతో మంచిది, అమాయకురాలు, ఎదుటి మనిషిని పల్లెత్తు మాట అనదు. అలాంటి పద్మతో విరోధం ఎవరు వహించగలరు? భానుమతి పద్మ దగ్గరగా కూర్చుని ఎంత ఆప్యాయంగా అడిగినా పద్మ తన కాపురం గురించి ఒక్క మాట చెప్పలేదు. శ్రీదేవికి పద్మ గురించి రాస్తాను, శ్రీదేవికి కూడా పెళ్ళైంది కనుక దాంతో ఏమైనా చెబుతుందేమో అనుకుంది చారుమతి. మరునాడు ఉదయమే పద్మ పరిస్థితి గురించి విపులమైన ఉత్తరం శ్రీదేవికి రాసి హైదరాబాద్కి పోస్ట్ చేసింది చారుమతి. శ్రావణ మాసం నల్లటి మబ్బులు ముసురుకొని ఉండి ఉండి వర్షం పడుతోంది. ఈ వర్షాలకి బురదకి లెక్క చేయకుండా అలాగే నీళ్లలో తడుస్తూనే శ్రావణ మంగళవారం వాయినాలకు వెళ్తున్నారు ముత్తైదువులు. భానుమతి పెళ్ళి అయిన మొదటి సంవత్సరం అయినా అత్తగారు చనిపోయి ఇంకా ఏడాది కాలేదని శాంతమ్మ కూతురి చేత లక్ష్మీ పూజ చేయించలేదు. ఆ రోజు ఉదయమే స్నానం చేసి సత్యనారాయణ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వచ్చింది భానుమతి. నోములు నొచ్చుకుంటున్న కొత్త పెళ్లి కూతుళ్ళను చూడగానే చారుమతి మనస్సు ఎక్కడికో తేలిపోతుంది. ఎప్పటికైనా తను కూడా భర్త సౌఖ్యం కోరుతూ అలా నోము నోచుకుంటుందా? చారుమతి మనసులో పెళ్లితో ముడిపడే వ్యక్తి డాక్టర్ గిరిధారి. ఆమెకు నచ్చిన యువకుడు, పరిచయమైన వాడు అతనొక్కడే. ఆమె భవిష్యత్తును గురించిన కలలన్నీ అతని చుట్టూ తిరుగుతాయి. చారుమతి డాక్టర్ గిరిధారిని చూసి 3 ఏళ్లవుతోంది. అతనితో తన పరిణయం అసాధ్యమని తెలుసు. కానీ ప్రతి వ్యక్తి కలలకి ఒక ఆలంబన కావాలి. గడ్డిపోచ అంత ఆశ ఉన్నా ఆలంబన దొరికినా దాని మీద హర్మ్యాలు నిర్మిస్తాడు వ్యక్తి. గట్టి పునాదులు లేని ఆ హర్మ్యాలు ఒకరోజు కూలిపోతాయి. నిర్మించిన వ్యక్తి నిరాశతో కుంగిపోతాడు. అదే జరిగింది చారుమతికి. ఒకరోజు ఉదయమే ప్లీడర్ గారి నౌకరు నూకరాజు పసుపు రాసిన శుభలేఖ తీసుకుని వచ్చాడు. చిన్నబ్బాయి గారి పెళ్ళమ్మ, అయ్యగారు మీకు ఈ శుభలేఖ ఇచ్చిరమ్మన్నారు అన్నాడు. భర్త చనిపోయిన 4 ఏళ్ల తర్వాత కూడా ప్లీడర్ గారు తమని జ్ఞాపకం పెట్టుకుని కొడుకు శుభలేఖ పంపినందుకు శాంతమ్మ పొంగిపోయింది. అలాగా నూకరాజు, అమ్మాయి దేవూరు అంది. రాజమండ్రమ్మ. బాగా కట్న కానుకలున్నాయా? కలిగిన మహారాజులు. లేకేమమ్మా, 12 ఏళ్లకి పైమాటే అని ఇనుకోవడం. బాగుంది. ఉన్నవాళ్ళు ఇచ్చుకోకపోతే మాలాంటి వాళ్ళం ఇచ్చుకోగలమా? అబ్బాయి డాక్టర్ పాస్ అయ్యాడు, బుద్ధిమంతుడు, అమ్మాయి సుఖపడుతుంది అంది శాంతమ్మ. చిన్నబ్బాయి గారు రత్నం లాంటి వారమ్మా, ఆరిది మా గొప్ప గుణం అంటూ పొగిడాడు నూకరాజు. తరువాత శాంతమ్మ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు. చారుమతి తల్లి ఇచ్చిన శుభలేఖ అందుకుని చూసింది. అమ్మాయి పేరు రాధ, తండ్రి అడ్వకేటు. గిరిధారి, రాధ. బాగుంది. పేర్లు కలిశాయి. వియ్యంకులిద్దరూ ప్లీడర్లే. సమ ఉజ్జి. నేనెక్కడా అతనెక్కడా? ఆకాశం మీద ఉండే చందమామ కోసం నేల మీద నుంచి చేతులు చాచాను అనుకుంది చారుమతి. మనసుకి ఎంత వేదాంతం చెప్పినా ఒక పట్టాన స్థిమితం కుదరలేదు. స్కూల్లో పాఠాలు చెప్పలేకపోయింది. శాంతంగా ఒక చోట కూర్చోలేకపోయింది. సాయంత్రం ఇంటికి వస్తూనే చెల్లెల్ని చూసి, మాలతి, సినిమాకి వెళ్దాం, వస్తావా అంది. స్కూల్ ఉన్న రోజుల్లో సినిమాలకు వెళ్ళడం సాధారణంగా అలవాట్లేదు చారుమతికి.
ఈరోజు అక్క అలా అడిగేసరికి ఆశ్చర్యపోయింది మాలతి. వస్తాను, దేనికి వెళ్దాం అంది మాలతి. ఏదో ఒకటి అంటూ ముఖం కడుక్కోవడానికి స్నానాల గది వైపు వెళ్ళిపోయింది చారుమతి. అక్క చెల్లెళ్ళిద్దరూ సినిమాకి వెళ్తారని తెలిసి గబగబా ఉప్మా చేసింది శాంతమ్మ. ఉప్మా తిని కాఫీ తాగుతూ చారుమతి అడిగింది, భగవతి ఏదమ్మా? మేము సినిమాకి వెళ్ళామని తెలిస్తే అది మళ్ళీ అలిగి కూర్చుంటుంది. అది సీత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మీరిద్దరూ వెళ్ళిరండి. భగవతికి ఊళ్ళో ఉన్న సినిమాలన్నీ చూసినవే అంది శాంతమ్మ. తల్లి మాట మీద భగవతిని వదిలి చారుమతి మాలతి సినిమాకి బయలుదేరారు. అభిమానం సినిమాకి వెళ్దామా? సావిత్రి ఉంది అంది మాలతి దారిలో. సినిమా చూస్తూ చారుమతి తన నిరాశలని కొంచెం కొంచెం మర్చిపోగలిగింది. ఇంటర్వెల్లో లైట్లు వెలిగాయి. చుట్టుపక్కల కూర్చున్న మాలతి ఒక్కసారి అక్కని మోచేత్తో పొడిచి, వెనక ఎవరున్నారో చూడు అంది. చారుమతి వెనక్కి తిరిగి చూసి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. పై అంతస్తు మెత్తని పరుపు కుర్చీలలో భగవతి ఒక అపరిచితుడి పక్కన కూర్చుని ఉంది. అతనితో ఏదో చెప్పి పగలబడి నవ్వుతోంది. అతను చిలిపితనంగా భగవతి భుజం మీద చిన్నగా తట్టి నవ్వుతున్నాడు. చారుమతి మాలతి సిగ్గుతో కుంగిపోయారు. ఆ తరువాత సినిమా ఎలా చూశారో వాళ్ళకి తెలియదు. రిక్షా మీద ఇంటికి రాగానే కూతుళ్ళ కోసం ఎదురు చూస్తున్న శాంతతో, అమ్మా నువ్వు పడుకో, మేం వడ్డించుకు తింటాం అని చెప్పి తల్లిని బలవంతం మీద పడుకునేటట్టు చేసింది చారుమతి. తల్లి లోపలికి వెళ్ళిపోయాక, మాలతి నువ్వు వడ్డించుకుని తిని, నేను భగవతి వచ్చాక తింటాను అంది. అరగంట గడిచాక భగవతి వచ్చింది. చీర మార్చుకొని వంటింట్లో కడుగు పెట్టబోతున్న చెల్లెల్ని చూసి, ఇలారా భగవతి అంటూ డాబా మీదకి దారి తీసింది భానుమతి. ఎందుకు అంటూ వెనకే వెళ్ళింది చెల్లెలు. ఎక్కడికి వెళ్ళావు? చారుమతి మెల్లిగా అడిగింది. సినిమాకి. ఎవరితో? సీత నేను వెళ్ళాం. సీతతో వెళ్ళావా? ఇంకెవరైనా వచ్చారా? ఇంకెవరూ రాలేదు. భగవతి మాట పూర్తి చేయకుండానే కోపంతో చారుమతి చెయ్యి చాచి 2 చెంపల మీద కొట్టింది. ఆగకుండా కొడుతున్న అక్కను చూసి బిత్తరపోయి రోషంగా ఏడుస్తూ, ఎందుకు కొడతావు అంది భగవతి. ఎందుకా? వెధవ పనులు చేస్తున్నందుకు, అడ్డమైన వాళ్లతోనూ సినిమాలకు వెళ్తున్నందుకు, నీ మీద ప్రతి మగవాడిని చెయ్యి వెయ్యనిస్తున్నందుకు. ఇంకా చెప్పాలా? చారుమతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అడ్డమైన వాళ్లతోనూ నేను వెళ్ళలేదు. అతను సీత వాళ్ళ అన్నయ్య. సీత వాళ్ళ అన్నయ్యకు నీకు ఏం సంబంధం? అతనితో సినిమాకి వెళ్ళవలసిన అవసరం ఏమిటి నీకు? అతనితో వెళ్తే తప్పేమిటి? మీరు నన్ను సినిమాలకి తీసుకువెళ్ళరు. మీకే కోరికలు ఉండవు. మంచి బట్టలు కావాలని, సినిమాలు చూడాలని, దూర దూర ప్రదేశాలకు వెళ్ళాలని ఏ ఒక్క కోరిక లేదు మీకు. మీరు మామూలు మనుషులు కారు, సన్యాసులు అంది భగవతి. అవునే, మాకు కోరికలు లేవు. మేం మనుషులం కాదు. కోరికలు తీరనప్పుడు, తీర్చుకునే స్తోమత లేనప్పుడు కోరికలు పెంచుకునే అర్హత లేదు. నువ్వు అలాంటి కోరికలు పెంచుకోవడం అవివేకం. చివరికి జీవితంలో దెబ్బతిని కుమిలిపోతావు అంది చారుమతి. చిన్నపిల్ల అయిన భగవతిని సరిదిద్దాలి. చెడ్డ ప్రభావానికి లోనైన చెల్లెల్ని పెడతవ పట్టకుండా చూడాలి. ప్రతి మగవాడిని నమ్మకూడదని చెప్పాలి. చారుమతి తహతహలాడింది. భగవతి ఇక్కడ కూర్చో, నీతో నేను సావకాశంగా మాట్లాడాలి అని చెల్లెల్ని కూర్చోబెట్టింది. అందరూ మగవాళ్ళని ఎందుకు నమ్మకూడదో, ఆడది దగ్గరగా వెళ్తే ఏ ప్రమాదం సంభవిస్తుందో, శీలం పోయిన ఆడదాని బ్రతుకు సంఘంలో ఎలా ఉంటుందో అన్నీ చెప్పింది. అమాయకంగా నమ్మిన రాధాకృష్ణ తనని రైల్లో ఏం చేయబోయాడో వివరించి చెప్పింది. భగవతి అన్నీ విని మౌనంగా కూర్చుంది. చెల్లెలికి తను చెప్పినవి ఎంతవరకు తలకెక్కాయా అని ఆలోచిస్తూ ఉంది చారుమతి. నాకు ఈ జీవితం నచ్చదక్కా. ఎన్నాళ్ళు ఈ బ్రతుకు? లోకంలో ఎన్నో అందమైన సుఖాలున్నాయి, కానీ మనకి ఇష్టమైన బట్ట కొనుక్కోవడానికి, పుష్టిగా తినడానికి కూడా కరువే. నేను ఈ జీవితంతో సరిపెట్టుకోలేకుండా ఉన్నాను. ముందేదైనా ఆశ ఉందా అంటే అది లేదు. నాకు మీరు పెళ్లి చేయగలరనే ఆశ లేదు నాకు. మాలతక్కకి నీకు మాలతక్కకి పెళ్ళిళ్ళు కావాలి. పోనీ పెళ్లి చేసినా మన అంతస్తులో ఉన్న గుమాస్తాకో మాస్టారికో ఇచ్చి చేస్తారు. చాలని జీతం, తీరని కోరికలు, ప్రతిదానికి కరువు. అందుకని వాటి కోసం ఆశపడుతూ జీవించడంలో సంతోషం లేదు. ఇలాంటి మాటలు చెప్పగలిగే చెల్లెలు ఇంకా చిన్నపిల్ల అని అనుకోవడం తన తెలివి తక్కువ అనుకుంది చారుమతి. ప్రతి సుఖాన్ని డబ్బు దృష్టితో చూసే చెల్లెలికి జవాబు చెప్పలేకపోయింది చారుమతి. చెల్లెలి మాటలన్నీ నిజమే. తనకి చెల్లెలికి ఒకటే తేడా. తను మనస్సులో అనుకుంటుంది, భగవతి పైకంటుంది. ఇద్దరి ఆశలు కోరికలు ఒకే రకమైనవి. ఎటొచ్చి తను ఎక్కడికక్కడ విధికి లొంగిపోతూ జీవితంతో రాజీ పడుతూ సమాధానానికి వస్తుంది. భగవతి జీవితానికి ఎదురు నిలిచి పోరాడాలని చూస్తుంది. పైన మేఘాలు కమ్ముతున్నాయి, వర్షం వచ్చేటట్లుంది. భగవతి, నా మీద నీకు విశ్వాసం కానీ ప్రేమ కానీ ఉందా అంది చారుమతి. అలా ఎందుకు అడుగుతున్నావక్క?
నువ్వంటే నాకెంతో ఇష్టం అంది భగవతి. నీకు మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాం భగవతి. నువ్వు మాత్రం డబ్బు తెచ్చే సుఖాల కోసం మన కుటుంబానికి అప్రతిష్ట తెచ్చే పనులు చెయ్యకు. చిన్న చెల్లెలువైనా నీ సుఖమే మాకు కావాల్సింది. మా శాయశక్తులా ప్రయత్నిస్తాం. నువ్వు ఈ రోజు నుంచి సీత ఇంటికి వెళ్ళనని మాట ఇవ్వు అంది చారుమతి చెల్లెల చేతిని తన చేతిలోకి తీసుకుంటూ. నేనేం చెడ్డ పనులు చెయ్యలేదు ఇప్పటిదాకా. సీత నా స్నేహితురాలు. వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే నాకు తోచదు అంది భగవతి ఇంకా మూర్ఖంగా మాట్లాడటం చూసి విసుక్కుంది చారుమతి. పైన సన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. వెంటనే డాబా దిగకపోతే ఇద్దరూ తడిసిపోతారు. నువ్వు నా మాట వినాలి భగవతి. నువ్వు సీత ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు అంటూ చెల్లి చెయ్యి పట్టుకుని గబగబా డాబా దిగింది చారుమతి. అందరూ ఉద్యోగస్తులయ్యారు. డబ్బు ఇబ్బందులు తగ్గాయి. కుటుంబ భారం తన తల మీద నుంచి దిగింది అని 3 నెలల క్రిందటే సంతోషించింది చారుమతి. ఇప్పుడు భగవతి పెళ్ళి అనే పెద్ద బరువు రెట్టింపుది తల మీద పడింది. ఆ నెల నుంచి తన జీతం అంతా బ్యాంకులో వేయసాగింది చారుమతి. శంకరానికి ఉత్తరం రాసింది పెళ్ళిళ్లకు కావాల్సిన డబ్బు దాచమంటూ. శాంతమ్మ మళ్ళీ వంటకి కూరలకి తడుములాడుకుంది. డబ్బు కటకట అయిపోయిందమ్మా అంటూ వంటింట్లో సడుక్కుంటున్న తల్లిని చూసి చారుమతి విసురుగా అంది. కూతుళ్ళకి ఇంకా పెళ్లి చేయవా అమ్మా? తెచ్చుకున్నదంతా ఖర్చు చేసుకుంటే పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అందరూ భానక్క అంతా అదృష్టవంతులు ఉంటారా? కానీ ఖర్చు లేకుండా బావగారు వచ్చారు. దాంతో శాంతమ్మ నోరు కట్టుబడిపోయింది. చారుమతి ఒకరోజు భానుమతి ఒంటరిగా ఉండడం చూసి భగవతి పెళ్లి విషయం కదిపింది. అమ్మతో చెప్తే లాభం లేదక్క. నీకు మాలతికి పెళ్లి కానిదే చిన్నదానికి భగవతి పెళ్ళేమిటని అంటుంది. అందుకనే నీతో చెప్తున్నాను. భగవతికి మంచి సంబంధం చూసి తొందరలో మనం పెళ్లి చేసేయాలి. నీ కష్టం సంపాదన అంతా మన కుటుంబానికే ధారపోసేస్తున్నావు చారు అంది భానుమతి చెల్లెల్ని ప్రేమతోనూ తపనతోనూ చూస్తూ. నేనేం చేశానక్క? దానికేం గాని ముందు పెళ్లి విషయం చెప్పు. సంబంధం ఎలా చూడడం? శారదత్తయ్య కొడుకు గోపాల్కి భగవతిని అడిగితే ఎలా ఉంటుంది? భగవతికి కూడా అతనంటే ఇష్టమే అనుకుంటాను. నువ్వు సీత వాళ్ళ ఇంటికి వెళ్ళవద్దన్న దగ్గర నుంచి అది రోజు శారదత్త ఇంట్లోనే గడుపుతోంది. గోపాల్ని బావా అని పిలుస్తూ కూడా తిరుగుతోంది. కానీ భగవతికి గోపాల్ని చేసుకోవడం ఇష్టం ఉండదేమో. దానికన్నీ పెద్ద పెద్ద ఆశలు అంది చారుమతి. గోపాల్ మంచివాడు. అతనితో భగవతి తప్పక సుఖపడుతుంది అంది భానుమతి. నిజమే. గోపాల్కి అయితే మనం కట్నం ఇవ్వాలన్న బాధ ఉండదు. నువ్వు వెళ్ళి శారదత్తయ్యతో మాట్లాడొస్తావా అంది చారుమతి. భానుమతి సరే అంది. మర్నాడు ఉదయం శారదమ్మ ఇంటికి బయలుదేరిపోతున్న భగవతిని ఇంటి దగ్గర తల్లికి సాయంగా ఉండమని చెప్పి భానుమతి బయలుదేరింది. బియ్యం బాగు చేస్తున్న శారదమ్మ భానుమతిని చూస్తూనే రా భాను అంటూ ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టింది. ఒక పెద్ద ఇంట్లో 2 గదులు అద్దెకు తీసుకున్నాడు గోపాల్. ఇంటి ముందర చిన్న వరండా ఉంది. ముందు గదిలో ఒక టేబుల్, ఒక కుర్చీ, ఒక మంచం, 2 ట్రంకు పెట్టెలు ఉన్నాయి. అల్మరాలో పుస్తకాలు బట్టలు చక్కగా సర్దిపెట్టి ఉన్నాయి. రెండో గది వంటిల్లు. వంట గిన్నెలు, పప్పుల డబ్బాలు, సీసాలు అన్నీ శుభ్రంగా పెట్టుకుంది శారదమ్మ. అత్త పక్కనే తను బియ్యం ఏరుతూ కూర్చుంది భానుమతి. నువ్వు ఇక్కడ ఎందుకమ్మా? ఆ మంచం మీద కూర్చో, నేను ఏరేస్తాను అంది శారదమ్మ. అయినా భానుమతి అక్కడి నుంచి లేవలేదు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ ఇట్టే ఏరేశారు బియ్యం. కాఫీ పెట్టిస్తానుండు అంటూ శారదమ్మ వంటింట్లోకి వెళ్ళి కుంపట్లో బొగ్గులు వేసి నిప్పు రాజేసింది. అత్త, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను అంది భానుమతి పీట వాల్చుకొని శారదమ్మకి ఎదురుగా కూర్చుంటూ. ఏమిటి అన్నట్లు తలెత్తి కుతూహలంగా చూసింది శారదమ్మ. మా చెల్లెళ్ల పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. ముగ్గురు పెళ్లికి ఎదిగి ఉన్నారు. చారు పెద్దదనుకో, కానీ మాలతి భగవతి గోపాల్కి ఈడవుతారు. ఒకరిని నీ కోడలిగా చేసుకుంటే మాకు చాలా సంతోషం అంది భానుమతి మెల్లిగా. ఈ మాట చెప్పడానికి ఇంత తటపటాయిస్తావేమిటే? మీ నాన్న సహాయం చేసి ఉండకపోతే బాబు చదువుకొని ఇంత పైకొచ్చేవాడా? మేము ఈ మాత్రంగా ఉండటానికి కారణం మీ నాన్న చలవ, తరువాత చారుమతి చలవ. చిన్నపిల్లైనా చారుది గొప్ప బుద్ధి అంది శారదమ్మ పచ్చిమిరపకాయలు అల్లం తరుగుతూ. అవన్నీ ఇప్పుడు ఎందుకత్తా? ఏం చేస్తున్నావు అంటూ భానుమతి అత్త చేతిలోంచి కత్తిపీట లాక్కోబోయింది. కానీ శారదమ్మ నవ్వుతూ బలవంతంగా కత్తిపీట తీసుకుంది. భానుమతి ఎదురుగానే రవ్వతో ఉప్మా చేసి ప్లేట్ నిండా ముందు పెట్టింది. నేను ఎలాగా ఒక పిల్లని మా బాబుకి చేసుకోవాలని ముందరి నుంచి అనుకుంటున్నాను. తెలివైన పిల్లని చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అని ఆలోచిస్తున్నాను. బాబు ఇంకా చిన్నవాడు, వయసు తక్కువ అంది శారదమ్మ కాఫీకి నీళ్లు పెడుతూ. వయసుకేముందత్తా? పోనీ ముందర నిశ్చయం చేసుకుంటే 2 ఏళ్లు పోయాక పెళ్లి చేయొచ్చు అంది భానుమతి. అత్త ఇంత తొందరగా అంగీకారం తెలిపినందుకు సంతోషిస్తూ.
అలాగే నిర్ణయం చేసుకుందాం. నాకు మాలతిని చేసుకోవాలని ఉంది. బాబుకి కూడా మాలతి అంటే ఇష్టం అనుకుంటాను. శారదమ్మ మాటలు వింటూనే తెల్లబోయింది భానుమతి. భగవతి కోసం రావడమేమిటి, మాలతికి సంబంధం కుదరడమేమిటి? భానుమతికి ఏం మాట్లాడాలో తెలియలేదు. నీ ఇష్టమత్తా, ఏ పిల్ల నచ్చితే దాన్నే చేసుకోండి అని చెప్పి కాఫీ తాగి కాసేపు కూర్చుని ఇంటి ముఖం పట్టింది. సాయంత్రం చారుమతి రాగానే డాబాపైకి తీసుకువెళ్ళి అన్ని విషయాలు చెప్పింది భానుమతి. చారుమతి కూడా ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం అంది భానుమతి. నువ్వు భగవతిని చేసుకోమని అడిగి ఉండవలసింది అంది చెల్లెలు. ఇద్దరూ ఆ విషయమై ఆలోచిస్తూ కూర్చున్నారు. చివరికి చారుమతి అంది, ముందు నేను భగవతిని అడుగుతాను గోపాల్ని చేసుకోవడం ఇష్టమేనా అని. దానికి ఇష్టమైతే మళ్ళీ నేను వెళ్ళి అత్తను అడుగుతాను. భానుమతి అంగీకారం తెలిపింది. సంధ్య పడుతూ ఉండగా భగవతిని తీసుకుని వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళింది చారుమతి. ఆ ఆలయం కూడా వీళ్ళ ఇంటి నుంచి ఎక్కువ దూరంలో లేదు, నడిచి వెళ్ళిపోవచ్చు. నీకు గోపాల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? చారుమతి సూటిగా సంభాషణ ప్రారంభించింది. భగవతి ఆశ్చర్యపోయింది. ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నావు అంది. ఏం లేదు, నీ అభిప్రాయం తెలుసుకుందామని అంది చారుమతి. ఏం బావా నన్ను చేసుకుంటానన్నాడా? భగవతి తిరిగి అక్కని ప్రశ్నించింది. నేను అడిగేది నీ అభిప్రాయం. నా అభిప్రాయం ముందే చెప్పాను కదక్క. నాకు ఇష్టం లేదు. గోపాల్ అంటే ఇష్టం లేదా? బావ అంటే ఇష్టమే, కానీ మళ్ళీ చిన్న జీతగాన్ని చేసుకుని జీవితాంతం బాధపడటం ఇష్టం లేదు. కానీ గోపాల్ మంచివాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. డబ్బున్నంతలో ఇంకో వ్యక్తి నన్ను బాగా చూసుకోవడం ఎక్కడుంది? డబ్బు లేని వాళ్ళంతా మంచివాళ్ళు, ఉన్నవాళ్ళంతా చెడ్డవాళ్ళు కారు అంది భగవతి. చెల్లెలి వాదానికి జవాబు చెప్పలేకపోయింది చారుమతి. మంచో చెడో తన అభిప్రాయాల్ని పైకి చెప్పడానికి వెనుక తీయదు భగవతి. ఆ తర్వాత అక్క చెల్లెళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోలేదు. మౌనంగా వెళ్ళి దైవదర్శనం చేసుకుని తిరిగొచ్చారు. మర్నాడు చారుమతి మాలతిని పిలిచి అడిగింది పెళ్ళిని గురించి. ఆమె అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని. గోపాల్ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం చూపుతున్నాడు. శారదత్తయ్య నిన్ను కోడలుగా చేసుకుంటానంది. నీ అభిప్రాయం ఏమిటి? అక్క అలా సూటిగా హఠాత్తుగా తన పెళ్లి విషయం చెప్పేసరికి మాలతి సిగ్గుపడింది, తికమక పడింది. నా ఇష్టానికేమక్క, భగవతికి అతనంటే చాలా ఇష్టం. తను కూడా తిరుగుతోంది. భగవతికి అతనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందేమో అంది మాలతి. కానీ భగవతి గోపాల్ని చేసుకోవడానికి ఇష్టపడదు. నువ్వు అడిగావా అంది మాలతి ఆశ్చర్యపోతూ. అడిగాను. అయితే అతన్ని చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. ఒక్కటే సవరణ, నీ పెళ్లి తర్వాతే నా పెళ్ళి అంది మాలతి. నా పెళ్లి దాకా ఆగడం ఎందుకు? నా కోసం ఆగావంటే పెళ్లి కాకుండానే ముసలిదాన్ని అయిపోయే భయం ఉంది. ఎవరికి కుదిరితే వాళ్ళు చేసుకోవడం మంచిది అంది చారుమతి మాలతి భుజం మీద ప్రేమగా చెయ్యి వేసి. అయితే నేను పెళ్ళి చేసుకోను అంది మాలతి బింకంగా. అలా అంటే ఎలా మాలతి అంది చారుమతి నవ్వుతూ. అది అంతే, ముందు అక్క పెళ్ళి, తర్వాత చెల్లెల పెళ్ళి అంది మాలతి. మాలతి నిశ్చయం తెలుసుకున్న భానుమతి చాలా సంతోషించింది. తరువాత మాలతిని గోపాల్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం, శారదమ్మ అంగీకారం చూపడం అన్నీ చారుమతి తల్లితో చెప్పింది. కూతురికి ఇంత సులువుగా పెళ్లి సంబంధం కుదిరినందుకు, గోపాల్ వంటి సద్గుణవంతుడు అల్లుడవుతున్నందుకు సంతోషంతో పొంగిపోయింది శాంతమ్మ. కథ కొనసాగుతుంది.